వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. జి కిషన్ రెడ్డి గారు, అట్లాగే జాతీయ ఓబీసీ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ జి ఆనంద్ గౌడ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో శ్రీ ప్రవీణ్ కుమార్ గారు ఓబీసీ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇట్టి పాత్రికేయ మీటింగ్కు విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు ఈరోజు మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జీలైనటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జీలైనటువంటి రవిశంకర్ గారు, అట్లాగే ఎం కరణ్ గారు, ఇంకా పార్టీ వేదికపైన ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారతదేశమంతటా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆ షెడ్యూల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్ పార్లమెంటులో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అంటే అతి ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కువ సంఖ్యలో సభ్యత్వం కలిగినటువంటి ఏకైక పార్టీ ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అట్లాగే భారతీయ జనతా పార్టీ అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక ఆదర్శం. దీన్ని నడుపుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు జేపీ నడ్డా గారు, మన భారతీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మన భారత ప్రధానమంత్రి గత 10 సంవత్సరాల నుంచి విశేషంగా కృషి చేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో నంబర్ 1గా ఎలా ఉంచాలి, అట్టడుగులున్నటువంటి బలహీన వర్గాలని, బడుగు బలహీన వర్గాలని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాలని ఏ రకంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేరుగా గ్రామాలకి బడ్జెట్ కేటాయించి నిధులను పంపించి ఏ గ్రామం తీసుకున్న ఈరోజు వెలిగే లైటు కేంద్రానిది, తిరిగే రోడ్డు కేంద్రానిది, మొక్కలు కేంద్రానివి, నీళ్లు కేంద్రానివి, శ్మశాన వాటికలు కేంద్రానివి చెప్పడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఎక్కడ చూసినా నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశాలు లేదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది గత 10 సంవత్సరాల నుంచి. మహబూబ్నగర్లో మనం చూసుకుంటే పాలమూరు ఎత్తిపోతల పథకం చెప్పడమే తప్ప అది ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది. ఈ రకంగా సమస్యలు చాలా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో విశ్వగురుగా ఉంచాలని మన భారతదేశ ప్రధానమంత్రి కలలుగంటూ ఈరోజు రాత్రి పగలు ఎన్నో పథకాలను తీసుకొచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు తీసుకున్న దాంట్లో కురుమల గురించి కానీ, యాదవుల గురించి కానీ, ముదిరాజుల గురించి కానీ, మున్నూరు కాపు గురించి కానీ, బలహీన వర్గాలకు ఎంతో వాళ్ళ దగ్గర డిపాజిట్లు తీసుకొని, డబ్బులు తీసుకొని డిపాజిట్లు గోల్మాల్ చేసి ఎన్నో అక్రమాలకు పాల్పడింది మనం 10 సంవత్సరాలు చూస్తున్నాం. ఈరోజు ఆ వర్గాలన్నీ కూడా అరణ్య రోజులుగా ఘోషిస్తున్నా కూడా పట్టుకునే పరిస్థితులు ఎవరు లేరు. ప్రధానంగా రేపు అందరినీ కోరేది ఒక్కటే, మనం దేశం గురించి చూస్తే దేశాన్ని కాపాడేది ఎవరు, దేశాన్ని రక్షించేది ఎవరు, మనకు రేపు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కావు, ఇవి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కావు. దేశం కోసం, ధర్మం కోసం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఈరోజు అన్ని వర్గాల సబ్బండ వర్గాలను మేలు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలను తీసుకొని రావడం జరిగింది. విద్యార్థుల గురించి కానీ, యువత గురించి కానీ, కర్షకుల గురించి కానీ, మైనార్టీల గురించి కానీ అనేకమైన పథకాలు తీసుకొని వచ్చారు. సామాన్యుడు బ్యాంకులోకి పోయే పరిస్థితి లేకుండే ఈరోజు 50 కోట్ల ప్రజలకి జన్ధన్ యోజన ద్వారా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అయ్యి ఈరోజు డిజిటల్గా వాళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముద్రా లోన్స్ కానీ, వీధి వ్యాపారులకు లోన్స్ కానీ, రైతులకు కానీ అందరికీ అన్ని వర్గాలకు లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ మధ్యనే భారతదేశ ప్రధానమంత్రి గారు 17 సెప్టెంబర్ రోజు PM విశ్వకర్మ యోజన తీసుకొచ్చాడు. అది బీసీ కులాల్లో 18 వృత్తులు ఎవరైతే చేసుకుంటారో చేతి వృత్తుల వారికి సబ్సిడీ రుణంతో ₹1,00,000 మొదటగా, ఆ తర్వాత 2 లక్షల రూపాయలు, మొత్తం 3 లక్షలుగా ఆ కుటుంబం ఎదగడానికి వ్యాపార ప్రోత్సాహాలు చేస్తూ ఉన్నారు. మనం బాగా ఈరోజు నేను పాత్రికేయ మిత్రుల ద్వారా కోరుతున్నా,
పార్లమెంటు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా బాగా ఆలోచన చేయాలి. మనల్ని కాపాడుతున్నది ఎవరు? బాగా ఆలోచన చేయండి. ఈరోజు కరోనా టైంలో అగ్రరాజ్యాలన్నీ ఏమన్నాయి? అమెరికా కానీ, రష్యా కానీ, లండన్ కానీ, జపాన్ కానీ, కొరియా కానీ ఏమన్నాయి అంటే, భారతదేశం బీద దేశం, 140 కోట్ల జనాభా ఉంది, వీళ్ళు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, ఇక్కడ పీనుగల గుట్టలు, శవాలు గుట్టలు ఉంటాయన్నారు. అది చూస్తే లండన్లో శవాలు తేలినాయి, అమెరికాలో శవాలు తేలినాయి. మన దగ్గర మాత్రము మన ప్రధానమంత్రి దేశానికి నాయకుడు బాగుంటే ప్రజలు ఎంత సుఖంగా ఉంటారని ఆదర్శంగా వ్యాక్సిన్ని వెంటనే పురమాయించి మనందరికీ వ్యాక్సిన్ ఇచ్చి కాపాడినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారని గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ ఒక్కసారి కాదు 2 సార్లు ఉచితంగా వ్యాక్సిన్ అందించి ప్రాణాలు కాపాడడం మనకే కాకుండా ప్రపంచంలోని మిగతా దేశాలకు కూడా వారికి కూడా సప్లై చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఇంకా చూస్తున్నాం, దేశం అల్లకల్లోలం అయిపోతుంది, దేశం కింద మీద అవుతుంది. 370 ఆర్టికల్ తీస్తే అని చెప్పడం జరిగింది. శ్రీరామ జన్మభూమిలో రామ మందిరం కట్టినప్పుడు దేశం అంతా కింద మీద అవుతుంది అన్నారు. సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుల ప్రకారం మనమందరం ఈ మధ్యన చూసాం, కల్లారా చూసాం, భవ్యమైన దివ్యమైన శ్రీరాములల్లా విగ్రహాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భారతీయులమంతా గర్వంగా ప్రపంచంలో పులకించేటట్లు కూడా తల ఎత్తుకునేటట్లు కూడా ఈరోజు మనకు ఆవిష్కరణను చూసుకున్నాం. 5 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘోరాన్ని 5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎవరు కూడా పట్టించుకున్నవా కోశానా పోలేదు. ఈరోజు అది చూసాం. అలాగే జమ్మూ కాశ్మీర్లో లా లేదు, చట్టం లేదు, అక్కడ ఏం లేదు, ఎవరు ఏం చేసినా అడిగే దిక్కు లేదు. మన మిలిటరీ సైన్యాన్నే వెళ్ళినప్పుడు కొట్టిన సందర్భాలు, చంపిన సందర్భాలు మనం విపరీతంగా చూసాం. ఉగ్రవాదాలు దాడులు చూసాం. ఈరోజు 370D ఆర్టికల్ని ఒక చిన్నగా సైలెంట్ దేశంలో శాంతియుతంగా ఇట్లా తీసేసి ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఇలా చెప్తూ పోతే వారు నిరంతరంగా వారి ప్రభుత్వంలో మీరు చూడండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక్క స్కామ్ లేదు, ఒక్క స్కీమ్ లేదు, ఒక్క కేంద్ర మంత్రి మీద ఒక్కరి మీద కూడా లేదు. వారందరూ ఒకటే తపన, 24